హలో అండి, మేము తిరుమల దర్శనం అయిపోయినాక జాపాలికి వచ్చాము. ఇది జాపాలి హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ అందరూ కాయిన్స్ పెడుతున్నారు. కాయిన్స్ పెట్టి కోరిక కోరుకుంటారనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట ఈ హనుమాన్ టెంపుల్. తర్వాత మేము ఆకాశగంగకి వెళ్ళామండి. ఆకాశగంగకి వెళ్ళినప్పుడు ఇలా నడిచేది చాలా ఉంటుంది. ఇలా కిందికి నడవాలన్నమాట. కింద లోయలాగా ఉంటుంది. అక్కడ మాత్రం మొత్తం పచ్చని చెట్లు ఉన్నాయండి. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు. ఇలా కిందికి వెళ్ళినాక మనకు ఆకాశగంగా అక్కడ కనబడుతున్నారు కదండి. వాటర్ ఎక్కువ రావట్లేదు, అదే ఆకాశగంగా. తిరుమల దర్శనం అయిపోయినాక ఖచ్చితంగా అందరూ ఈ 5 ప్లేసెస్ కూడా వెళ్తారండి. మనకి బస్సెస్ ఉంటాయి, ట్యాక్సీలు కూడా ఉంటాయి, ప్రైవేట్ ట్యాక్సీలు. బస్సులో మనం టికెట్ తీసుకొని అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నామనుకో, మనం ఆ స్టాప్లో దిగి ఒక్కొక్కటి తిరిగి మళ్ళీ బస్ ఎక్కి ఒక్కొక్క స్టాప్ తిరుగుకుంటూ మనం బస్సులో అయితే ఆ విధంగా తిరగాలండి. టికెట్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కానీ బస్సులో మనం చూసి వచ్చాక ఆ బస్సు వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ బస్ ఎక్కి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. బస్సెస్ ఒక హాఫ్ అన్ అవర్కి అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఛార్జ్ ఒక 100-150 ఉంటుందండి. ట్యాక్సీ మనం ప్రైవేట్ ట్యాక్సీ మాట్లాడుకుంటే ఒక 2-3 ఫ్యామిలీస్ని వాళ్ళు తీసుకెళ్తారు. దానికి కూడా పర్ పర్సన్ 200-300 ఉంటుందండి, అంతే. ఇది శిలాతోరణము. ఇక్కడ ఒక పార్క్ ఉందండి. మనకి మొత్తం ఈ ప్లేసెస్ అన్నీ ఈ కొండల్లో ఉంటాయి కదా, మొత్తం చుట్టూ గ్రీనరీనే ఉంది. ఈ పార్క్ చాలా బాగుందండి, శిలాతోరణంలోని పార్క్. ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. రకరకాల చెట్లు, టోటల్ గ్రీనరీగా చాలా బాగుందండి ఈ పార్క్. ఒకవేళ మీరు శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు ఎక్కి వచ్చారనుకో తిరుమలకి, ఒక నైట్ అయినా రెస్ట్ తీసుకోండి. అలాగైతేనే మీకు కాళ్ళ నొప్పులు రావు. తర్వాత ఈ 5 ప్లేసెస్కి వెళ్ళారనుకో, ఇక్కడ కూడా చాలా స్టెప్స్ ఉంటాయండి, ఎక్కేవి దిగేవి. దాని ఒకవేళ మీరు రెస్ట్ తీసుకోలేదనుకో ఈ ప్లేసెస్ సరిగ్గా చూడలేరు. చాలా స్టెప్స్ ఉంటాయనిపిస్తుంది. ఈ ప్లేసెస్ తిరిగేటప్పుడు కూడా మీరు చాలా దూరం నడవాలి. ఇక్కడ తిరుమలలో ఇక్కడ స్టోన్స్ ఒకదానిపైన ఒకటి పెడితే మనకి ఇల్లు కట్టుకుంటామని ఒక నమ్మకం ఉంటుంది కదా. అయితే ఎంతమందికి ఉన్నదో అసలు ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక. ఎక్కడ రాళ్ళు కనిపిస్తే చాలు అక్కడ ఇట్లా బిల్డింగ్లు కట్టేస్తున్నారు అందరూ. అదే ప్లేస్ అయినా సరే తిరుమలలో మీకు చాలా ప్లేసెస్లో ఇలా కనబడుతుంది. తర్వాత మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడనైతే చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఏదో కాశ్మీర్ అట్లా అడవులలో కనిపించినట్టు ఇట్లా చాలా పెద్దగా పొడవుగా ఉన్నాయి చెట్లు. ఇక్కడ శ్రీవారికి ఇష్టమైన తులసి దళాలు తీసుకొని ఇక్కడ పైకి వెళ్తున్నారనమాట. పైన మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి. పైకి వెళ్ళినాక చుట్టూ చూస్తే దట్టమైన అడవి కనిపిస్తుందండి. ఇక్కడ మీరు కూడా దర్శించుకోండి, శ్రీవారి పాదాలు లాస్ట్లో కనిపిస్తాయి చూడండి. థ్యాంక్ యూ అండి తిరుమల వ్లాగ్స్ అన్నీ చూసినందుకు. బాయ్.